కూడా చెప్తా ఉన్నారు. ఇదిలా ఉంటే నిన్న చాలా ఖుష్గా చాలా ఏళ్ల తర్వాత మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఒక ఒమినీ వ్యాన్ డ్రైవ్ చేస్తూ కనబడ్డారు. కార్యకర్తలు తీసుకొచ్చినటువంటి ఒక ఒమినీ వ్యాన్ చాలా ఏళ్ల తర్వాత స్టీరింగ్ పట్టుకొని కేసీఆర్ గారే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళడం అనేది నిజంగా చాలా చూడముచ్చటగా అనిపించిందని చెప్పి కూడా నెటిజన్స్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది. ఒక పక్క ఇక్కడ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్కొక్కరుగా వెళ్ళిపోతూ ఉంటే మరో పక్క కేసీఆర్ గారు మాత్రం చాలా హ్యాపీగా ఆయన పని ఆయన చేసుకుంటా ఉన్నారు. ఆయనదైన స్టైల్లో ఆయన కొద్దిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నట్టు మాత్రం క్లియర్గా తెలుస్తూ ఉన్నది. ఇక్కడ వీళ్ళందరూ మాత్రం ఏంది ఈయన బాధపడుకుంటూ కూర్చోవాలి కదా, ఈయన ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నాడు అని చెప్పి కొంతమంది చర్చ జరుపుకుంటూ ఉన్నారు రాజకీయ వర్గాల్లో. సో ఏది ఏమైనప్పటికీ నిన్న ఈ కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలకు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఏందో ఒకసారి మనం చూద్దాం. ముందుగా దిశ చూసినట్టయితే ఫిరాయింపులకు తెరలేపిందే కేసీఆర్. అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను దగ్గరకు రానియలేదు. అప్పుడు ప్రగతి భవన్ గేట్లు మూసి ఇప్పుడు ఫామ్ హౌస్ తలుపులు తెరిచారు. ఎమ్మెల్యేలను బతింలాడుతున్నారో వారి కాళ్ళు పట్టుకుంటున్నారో ఏం చేస్తున్నారో ఎవరికేం తెలుసు. 10 ఏళ్లలో 61 మందిని లాక్కున్నారు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు సెన్సేషనల్ కమెంట్స్ చేయడం జరిగింది. ప్రజా ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకోవడమే ఆయన భావ దారిద్ర్యమట. రాష్ట్ర ప్రయోజనాల కన్నా ఏది ముఖ్యం కాదు. అభివృద్ధి నిధుల విడుదల అవసరాలపై ఫోకస్. కేంద్ర మంత్రులను కలిసాం, త్వరలోనే పీఎంను కలుస్తాం. ఎమ్మెల్యే సంజయ్ చేరికలో సమన్వయ లోపం. ఢిల్లీలో మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో ఈ ప్రెస్ మీట్ సందర్భంగా ముఖ్యంగా ప్రధానంగా చర్చించుకోవాలంటే కేసీఆర్ని ఉద్దేశిస్తూ మరి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. అప్పుడేమో ఫామ్ హౌస్ గేట్లు ప్రగతి భవన్ గేట్లు మూసుకున్న కేసీఆర్ ఇప్పుడు తెరుచుకొని పెట్టుకున్నాడు, అందరిని కూడా కలుస్తూ ఉన్నాడు. మరి ఆయన ఫిరాయింపులకు తెరలేపిందే కేసీఆర్. మరి దాదాపు ఈ 10 ఏళ్లలో 71 మందిని మరి పార్టీ మార్చుకున్నాడు, పార్టీలోకి ఆహ్వానించుకున్నాడు అని చెప్పి రేవంత్ రెడ్డి కమెంట్ చేశాడు. మరి అంటే వాళ్ళు చేశారు కాబట్టి ఇప్పుడు మేము కూడా చేస్తున్నాము, మేము చేస్తే తప్పేముంది అని చెప్పి అన్నట్టు ఇండైరెక్ట్గా అర్థం వచ్చేటట్టు మాత్రం ఇక్కడ క్లియర్గా మాట్లాడుతూ ఉన్నారు. అండ్ అదే రకంగా కేసీఆర్ ఓటమి నా సీఎం కళ ఒకేసారి నెరవేరాయి రేవంత్. ఫిరాయింపులకు తెరలేపిందే కేసీఆర్ అని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఢిల్లీలోని తన నివాసంలో మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో కలిసి గురువారం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ 6 నెలల పాలనపై సంతృప్తితో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరుతున్నారని తెలిపారు. కానీ దానిపై ఆ పార్టీ గగ్గోలు పెడుతున్నదని ఫైర్ అయ్యారు. 10 ఏళ్ల పాలనలో 61 మంది ఎమ్మెల్సీలు, మొత్తం ఎమ్మెల్సీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు అందరూ మొదలుకొని పార్టీలోకి మారిపోయారు అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఇకపోతే చర్చలు అసంపూర్ణం. సో కేసీ వేణుగోపాల్తో మాట్లాడినటువంటి ఏవైతే చర్చలు ఉన్నాయో కేసీ వేణుగోపాల్తో ముగిసిన డిస్కషన్ నేడు ఖర్గేతో సమావేశం. ఢిల్లీలోనే రేవంత్ భట్టి కేబినెట్ విస్తరణ, పీసీసీ చీఫ్ ఎంపికపై చర్చలు, చేరికలు, సంస్థాగత మార్పులపై సైతం సీనియర్లకు సముచిత స్థానంపై పట్టు. సీఎం వరంగల్ టూర్ రేపటికి వాయిదా. కేబినెట్ విస్తరణ, పీసీసీ చీఫ్ ఎంపిక, చేరికలపై చర్చిద్దాం. పార్టీలో మొదటి నుంచి ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వాలని ఏఐసీసీ పెద్దలను కోరాం. మీడియాతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. పీసీసీ చీఫ్ ఎంపికలో రేవంత్కు ఫ్రీడమ్. ఆయన చెప్పిన లీడర్కే అధ్యక్ష బాధ్యతలు. బడ్జెట్ సెషన్ లోపు అనౌన్స్. మంత్రులు ఆశిస్తే మినిస్టర్ పోస్ట్ ఉండదు. ఏఐసీసీకి అభిప్రాయాన్ని చెప్పిన సీఎం సోనియాతో మధు యాష్కి, మహేష్ గౌడ్ భేటీ. సో మధు యాష్కి మొన్న ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయినరు, తర్వాత ఎంపీ టికెట్ తెచ్చుకోలేదు. ఇప్పుడు మరి ఆయన బీసీ నేత కాబట్టి బీసీ నేతగా మరి పీసీసీ అధ్యక్ష పదవి మధు యాష్కి ఇవ్వాలని చెప్పి కూడా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఢిల్లీలో ఉండి మరి ఏఐసీసీతో మాట్లాడుతూ ఉన్నారు, లాబింగ్ చేసుకుంటా ఉన్నారు. అండ్ అదే రకంగా మహేష్ కుమార్ గౌడ్. ఇకపోతే నెక్స్ట్ లిస్ట్లో మనకు కనిపించే పేరు మహేష్ కుమార్ గౌడ్. సో ఈయన కూడా పోటాపోటీగా మరి బీసీ నేత కాబట్టి ఈయన కూడా పీసీసీ అధ్యక్షుడి కోసం మరి పోటీ పడతా ఉన్నాడు.
మరి చూడాలి. ఏఐసిసి ఏమో రేవంత్ రెడ్డి పేరు చెప్తా ఉంది, రేవంత్ రెడ్డి ఏమో మరి ఏఐసిసి వాళ్ళు ఎవరు చెప్తే వాళ్ళకే ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డికి ఫుల్ ఫ్రీడమ్ ఇస్తున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. మరో పక్క ఇక్కడ బట్టి గారికి రేవంత్ గారికి కొద్దిగా గ్యాప్ వచ్చింది, పైకి మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు, లోపల అన్నీ కూడా పంచాయతీలే ఉన్నాయి. సో ఒకనొక విషయంలో లోక్సభ ఎన్నికల గురించి కొన్ని సీట్లు తారుమారు గురించి బట్టి గారు కంప్లైంట్ ఇచ్చినట్టు కూడా మరి విశ్వసనీయ వర్గాల సమాచారం. చూడాలి మరి ఏం జరగబోతోందో. మరి ముఖ్యంగా హాట్గా తెలంగాణలో మంత్రివర్గం విస్తరణ గురించి డిస్కషన్స్ నడుస్తూ ఉన్నాయి. ఒక పక్క మంత్రి పదవి కోసం ఎవరైతే ఆశావహులు ఉన్నారో సో వాళ్ళందరూ కూడా ఢిల్లీ చేరుకొని ఉన్నారు. ఒక పక్క దానికి ఆఫర్ కూడా చేశారు. సో బహిరంగంగా మాట్లాడుకుంటా ఉన్నారు. మంత్రి పదవి మొన్న కూడా మాట్లాడాను. సో ఎవరైతే పార్టీ ఫండ్ ఇస్తారో, సో ఎవరైతే 50 కోట్లు 100 కోట్లు ఇస్తారో సో వాళ్ళకే మంత్రి పదవులు అని చెప్పి కూడా తేల్చి చెప్పారు. ఒక పక్క ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ 6 పోర్ట్ఫోలియోలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరే ఉన్నాయి. సో ఈ 6 పోర్ట్ఫోలియోల్లో సో ఒక పోర్ట్ఫోలియో అంటే ఈ వివేక్ వెంకట స్వామి గారు మరి హోంమంత్రిగా అవ్వాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నారు. అండ్ అలాగే రాజగోపాల్ రెడ్డి గారు కూడా మంత్రి పదవి రావాలని అనుకుంటా ఉన్నారు. సో ఈ 6 పోర్ట్ఫోలియోల్లో వీళ్ళిద్దరు విపరీతమైనటువంటి డబ్బు అక్కడ ఆఫర్ చేసి రావడం కూడా జరుగుతూ ఉంది. సో వీళ్ళిద్దరికి మాత్రం ఖచ్చితంగా క్యాబినెట్లో ఉంటుంది. ఒకవేళ నేను చెప్పింది వాస్తవం అయితే వాళ్ళు ఖచ్చితంగా ఇంత డబ్బు అనేది ఇచ్చారు. ఎందుకంటే దానికి కారణం పార్టీల డబ్బు లేకపోవడం. అండ్ అదే రకంగా ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ దాంట్లో కూడా విపరీతమైన డబ్బు ఖర్చు అయింది కాబట్టి సో ఏదైనా సరే డబ్బు పెట్టే వాళ్ళకే మంత్రి పదవి ఇస్తాము అని కూడా అక్కడ డిస్కషన్స్ నడుస్తూ ఉన్నాయని కూడా క్లియర్గా తెలుస్తూ ఉన్నది. ఇకపోతే ఫామ్ హౌస్లో పార్టీ నేతలతో మాట్లాడుతున్నటువంటి కేసీఆర్, సీఎం పదవి పెద్ద విషయం కాదు, రాష్ట్రాన్ని సాధించిన ఘనత ముందు అది చాలా చిన్నది. మా పార్టీ అవకాశం ఇస్తే ఎవరైనా సిపాయిలా మారుతారు. ఎన్టీఆర్ మాదిరిగా బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి, కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం దారి తప్పుతుంది. తెలంగాణను మళ్ళీ గాడిన పెట్టే వరకు పోరాడతా. అలవిగాని హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కొన్నిసార్లు తమాషాలు జరుగుతూ ఉంటాయి. కార్యకర్తలు ఆందోళన చెందొద్దు అని చెప్పి కేసీఆర్ సర్ది చెప్తున్నారు. కానీ ఇంతకన్నా ఏం చెప్పగలుగుతారు, ఏం చెప్పి ధైర్యం నింపగలుగుతారు పార్టీ క్యాడర్లు? సో ఎవరైతే కేసీఆర్ సమీక్షలో పాల్గొంటున్నారో వాళ్ళే మొట్టమొదటిగా పార్టీ మారుతూ ఉన్నారు. బట్ ఎనీవేస్ మరి ఫామ్ హౌస్లో ఉన్నా మళ్ళీ మనం ఫామ్లోకి వస్తామంటున్న కేసీఆర్. మరి చూడాలి దీన్ని ఏ రకంగా చూడొచ్చు. కేసీఆర్ అయితే వారం రోజులుగా వాళ్ళ కార్యకర్తల్లో జోష్ నింపుతూ ఉన్నారు, వరుస పెట్టి అందరినీ కలుస్తూ ఉన్నారు, ప్రతి ఒక్కరితో ఓపికగా మాట్లాడుతూ ఉన్నారు, కుటుంబ సభ్యులు కూడా వస్తూ ఉన్నారు. సో ఇది దేనికి నిదర్శనం? సో పార్టీ క్యాడర్ను బలోపేతం చేయడానిక, నేను ఉన్నాను మళ్ళీ పోరాడడానికి, మళ్ళీ మనం ఉందాం, మేము మీ వెన్నంటే ఉంటామని చెప్పి ధైర్యం చెప్పడానిక, లేకపోతే పార్టీ క్యాడర్ని వదులుకోకుండా అంటే పార్టీ క్యాడర్ మోసపోకుండా, ముఖ్యంగా పార్టీ క్యాడర్ మళ్ళా వేరే పార్టీలకి మారకుండా జస్ట్ వీళ్ళని కంట్రోల్లో పెట్టడానిక. సో అర్థం ఏదైనప్పటికీ జరిగేది మాత్రం ఇదే అని క్లియర్గా తెలుస్తూ ఉంది. సో ఎవరు పార్టీ మారితే మారనియండి, మనకేం సంబంధం లేదు, మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ అని చెప్పి ఆయన తేల్చి చెప్తా ఉన్నారు. మరి ఆయన ధైర్యం ఏంది, ఆయన వ్యూహం ఏంది అనేది కూడా ఎవరికి అంతు చిక్కట్లే. సో దీన్ని ఉద్దేశించి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు కూడా అన్ని ఫాలో అవుతున్నట్టున్నారు. ఆయన ఫామ్ హౌస్కి ఎవరు వస్తున్నారు వారం రోజుల నుంచి, అందుకే ఆయన కూడా దానికి కౌంటర్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ప్రగతి భవన్లో ఉన్నప్పుడు డోర్ క్లోజ్ చేసిరు, ఇప్పుడు ఫామ్ హౌస్లో ఉన్నప్పుడేమో ఓపెన్ పెట్టి అందరినీ కలుస్తున్నారు అని చెప్పి. సో ఇది హాట్ టాపిక్గా నడుస్తూ ఉంది. మరి కేసీఆర్ ఏవైతే సమీక్షలు జరుపుతున్నాడో అవి కేసీఆర్కి ప్లస్ అవుతాయా? మరి కేసీఆర్ ఎమ్మెల్యేలు కేసీఆర్ మాటలతో ఏకీభవిస్తారా? లేదంటే మాకు అధికారమే కావాలి, మాకు ఈ కొట్లాటలు వద్దు, మాకు ఈ పంచాయతీలు వద్దు, అధికార పార్టీ వైపే మేము వెళ్ళిపోతామని చెప్పి మరి చెప్పబెట్టకుండా పార్టీకి వెళ్ళిపోతారా? ఎందుకంటే ఈ నెల ఎండింగ్ వరకు జూలైలో కల్లా అసెంబ్లీ సమావేశాలు ఏవైతే వర్షాకాలపు సమావేశాలు మొదలవుతాయో ఈ వర్షాకాలపు సమావేశాల కంటే ముందే ఎమ్మెల్యేలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని చెప్పి కూడా వాళ్ళు ఆలోచిస్తున్నట్టు కూడా క్లియర్గా తెలుస్తోంది. మరి ఇది దేనికి సంకేతం అనేది ఒక్కసారి 1కి 100 సార్లు ఆలోచించాల్సినటువంటి అంశం. మరి ఇక్కడ కేసీఆర్ నెగ్గుతాడా ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో?
రేవంత్ రెడ్డి నెగ్గుతాడా? కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి జోరుగా నడుస్తూ ఉన్నది. మరి ఈయన కాపాడుకుంటాడా, ఆయన గుంజుకుంటాడా, మరి తాడో పేడో తేల్చుకుంటారా, మరి ఇంకొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది. అండ్ వీళ్ళు ఉట్టి మాటలే చెప్తున్నారా కేసీఆర్ దగ్గరికి పోయి, లేదా నిజంగానే మారుతున్నారా? ఎందుకంటే లక్ష్మీపుత్రుడుగా సంబోధించినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి గారే మరి వెన్నుపోటు పొడిచి పోయినాక మరి మామూలు స్థాయిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా కేసీఆర్ మాట వింటారు అన్న నమ్మకం ఉందా అంటే మరి ఇది కొద్దిగా ఆశ్చర్యపడాల్సినటువంటి విషయమే. ఎస్, వేలాన్ని ఉపసంహరించుకోవాలి. తెలంగాణ గడ్డపై ఉన్న ప్రతి బొగ్గు పెళ్ల సింగరేణికే గనుల వేలంపై దశల వారీగా ఆందోళనలు చేపడుతున్నాం. టీజీబీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజిరెడ్డి. అండ్ అదే రకంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తే తప్పేంటి, రిపోర్ట్ వచ్చిన తర్వాత చర్చించవచ్చు కదా, ప్రశ్నించిన హైకోర్టు. కేసీఆర్ పిటిషన్పై విచారణ స్టే ఇచ్చేందుకు నిరాకరణ. తదుపరి ఎంక్వైరీ నేటికి వాయిదా. నెక్స్ట్ అండ్ అట్లనే నిన్న గ్రూప్ బాధితులు అందరూ కూడా గ్రూప్ ఎగ్జామ్స్ రాసేటోళ్ళు నిన్న కేటీఆర్ కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సింగరేణి గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టాడు, సమీక్ష జరిపాడు. అండ్